హాయ్ డేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ లవర్స్ తెలుగు. లాస్ట్ ఎపిసోడ్లో హిల్లు అంటారు అయితే కనుక ప్రపోజ్ చేసుకుని ఉండే కదా. ఇప్పుడు కంటిన్యూషన్ చూసేయచ్చు. తను ఇది కనుక వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంటాడు అనమాట రూమ్కి. లోపల నార్త్ ఇది కనుక గేమ్ ఆడుకుంటూ, రే ఏంట్రా డేట్కి వెళ్ళావేంటి రోజంతా నువ్వు చెప్పు చెప్పు అనేసి అంటా ఉంటే దీని మాత్రం సిగ్గుపడిపోతూ ఉంటాడు అనమాట. ఈ లోపల నార్త్ దగ్గరికంటే వచ్చి, రే నీ ఫేస్ అంతా రెడ్గా అయిపోయింది, నిజం చెప్పు ఈరోజు డేట్కి వెళ్ళారంటే, ఏ డేట్ ఒకటి ఏమీ కాదురా అంటే, మరి ఏమైంది చెప్పు, ఏదో సంథింగ్ జరిగిందిరా అందుకోసం నువ్వు ఇంత ఇదిగా ఉన్నావు, చెప్పు చెప్పు అనిస్తాను అనమాట. ఆట పట్టిస్తూ ఉంటాడు. ఏంటి మీరు ఇద్దరు వచ్చేసి అఫీషియల్గా బాయ్ ఫ్రెండ్స్ అయిపోయారా అంటే, లేదురా అంటే, మరేంటి అంటే, ఇద్దరం ఒకరికొకరు లవ్ యూ చెప్పుకున్నాం బట్ ఇంకా బాయ్ ఫ్రెండ్స్ కాలేదంటే, ఇంకేముంది నెక్స్ట్ జరిగేది అదే కదా. అయినా సరే హిల్ వచ్చేసి నీ దగ్గర చాలా హానెస్ట్గా ఉంటున్నాడు తెలుసా, తను వచ్చేసి నేను చాలా లవ్ చేస్తున్నాడంటే, అవునరా నేను కూడా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను తను నాకు దొరకడం అనేసి నేను అంటా ఉంటాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను బడ్డీ అని అనమాట నాత్ అంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో ఇది కనుక నార్త్‌ను టెర్ర ఇది కనుక ఒక కాఫీ షాప్‌లో వర్క్ చేస్తా ఉంటారనమాట పార్ట్ టైమ్ జాబ్ కింద. ఈ లోపల కాఫీ షాప్ యొక్క ఓనర్ వచ్చాడనమాట. "హే నార్త్ కొత్త ఫోన్ కొన్నావా ఏంటి?" అనగానే ఈ లోపల మన టెర్ర అలా చూస్తా ఉంటాడనమాట. "లేదు నాకు ఒకళ్ళు ఇచ్చారంటే." "ఏంటి నీకొకళ్ళు ఇచ్చారా? ఎవరిచ్చారంటే?" ఈ లోపల టెర్ర చెప్తా ఉంటాడు. "మీకు జోహాన్ తెలుసా?" అంటే, "హా! తెలుసు. తను చూసి చాలా పాపులర్ కదా! తను తెలియకుండా ఎలా ఉంటాను చెప్పు" అంటే, "ఏంటి జోహాన్ నీకు ఫోన్ కొనేసి ఇచ్చాడా?" అంటే, "హా!" అనేసి నార్త్ అంటా ఉంటాడు. ఏంటి మీరు ఒకరికొకరు లవ్ చేసుకుంటున్నారా ఏంటి అంటే, "ఛీ! అటువంటిది లేదంటే, మరి అలాంటప్పుడు తను నీకెందుకు ఫోన్ కొనిచ్చాడు చెప్పు" అనగానే తిననమాట విషయం చెప్పుంటాడు ఇలా ఇలా జరిగిందనేసి. "ఓహ్! అవునా! సరే అయితే తను వచ్చేసి కొంచెం ప్లే బాయ్‌కి తనతో కొంచెం జాగ్రత్తగా ఉండు ఓకేనా" అనగానే మన షిప్పర్ అయిన టెర్ర ఉంటాడు కదా, టెర్ర ఇది కనుక ఫేస్ మాడిపోయి ఉంటదనమాట. కాఫీ షాప్ ఓనర్ పేరొచ్చేసి తున్ అనమాట. తున్ అంటాడు, "నీకేమైనా హెల్ప్ కావాలితే నన్ను అడుగు నేను చేస్తాను" అనగానే, "ఓహ్! అవునా! సరే అయితే నాకు సాలరీ పెంచుతారా కొంచెం" అనగానే తున్ అనమాట ఒక్కసారిగా షాక్ అయ్యి, "లేదు లేదు అటువంటి హెల్ప్ చేయలేనులే కానీ నాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్‌లో ఒక జాబ్ ఉంది. సో, వాళ్ళ రెస్టారెంట్‌లో వర్క్ చేయాలనమాట బార్ లాంటిది. సో, అందులో నువ్వు వర్క్ చేస్తావా? మరి లేట్ అవుతదంటే, పర్వాలేదు నేను చేస్తాను" అని చెప్పుంటాడు. "ఓహ్! అవునా! చాలా కష్టజీవి అయిపోతున్నావు" అనేసి తున్ అది కనుక మన నార్త్ దగ్గరకంటూ వచ్చి తన యొక్క తలలో ఇది గనుక రఫ్ చేస్తా ఉంటాడు. ఇదంతా చూస్తున్న మన టెర్రకి ఇది గనుక ఎందుకో డౌట్ వస్తా ఉంటదనమాట. సరే రా ఫస్ట్ వర్క్ చేద్దాం రా" అనేసి నార్త్‌ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడనమాట టెర్రు. నెక్స్ట్ సీన్‌లో అది గనుక టెర్ర ఇలా అంటా ఉంటాడు నార్త్ తోటి, మనం ఆల్రెడీ 2 జాబ్స్ చేస్తున్నాం కదా పార్ట్ టైమ్ జాబ్‌ల కింద. మళ్ళీ నువ్వు బార్‌లో వర్క్ చేస్తానంటావేంటి అనగానే, "మరేం చేయనురా నేను అప్పంతా తీర్చాలి కదా! అందుకోసమే చేస్తానంటున్నాను" అనగానే జోహాన్ మెసేజ్ చేస్తుంటాడు. "ఓహ్! డెవిల్ మెసేజ్ చేశాడు" అనగానే టెర్ర అనమాట, "ఏంటి జోహాన్ మెసేజ్ చేశాడా? ఓహ్! సో స్వీట్ మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది" అనేసి మన టెర్ర అంటా ఉంటే, ఈ లోపల జోహాన్ అనమాట "ఎక్కడున్నావు" అనేసి మెసేజ్ చేస్తుంటాడు. "నేను ఇలా కాఫీ షాప్‌లో వర్క్ చేయడం కోసం అనేసి వచ్చానంటేని, సరే అయితే నాకు కాఫీ తీసుకొని రా" అంటే, "లేదు లేదు నేను ఇప్పుడు రాను నాకు వర్క్ ఉంది" అనేసి తను చెప్తా ఉంటాడు. బట్ జోహాన్ ఇది కనుక నాకు ఐస్ అమెరికానో తీసుకురా అనగానే ఇంకేం చేసేది లేకనమాట ఓకే అని చెప్పుంటాడు. ఈ లోపల టెర్ర అనమాట వాగుతా ఉండేసరికి, "రేయ్ నువ్వు నోరు మూసుకుంటావా మూసుకోవా" అనగానే తిను సైగలు చేస్తా ఉంటాడనమాట నెక్స్ట్ టెర్రు. "ఏంట్రా అర్థమయ్యేలా చెప్పు" అనగానే, "నువ్వే కదా సైలెంట్‌గా ఉండమన్నావంటే" "సరే ఏంటి విషయం చెప్పు" అంటే, "ఒకవేళ నువ్వు జోహాన్ చెప్పినట్టుగా చేయలేదే అనుకో తనొచ్చేసి నీ వడ్డీ తగ్గించడు" అనగానే, "అవునురా అది కూడా ఉంది కదా" అనేసి తిను అంటా ఉంటాడు. అదే టైంలో అక్కడికి తున్ వచ్చుంటాడనమాట. తున్ తోటి, "నాకు చిన్న వర్క్ ఉంది నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను కొంచెం పర్మిషన్ ఇస్తారా ఓనర్" అనగానే, సరే ఇది రోజు కస్టమర్స్ ఎవరో లేరు కదా, సరే అయితే వెళ్ళు అనేసి పర్మిషన్ ఇచ్చుంటాడు. దానికి మన నాతో అంటాడు, "నాకు కొంచెం కాఫీ చేసిస్తారా" అనగానే, "ఏంటి నీకా" అంటే, "కాదు జోహాన్‌కి" అనగానే, "అవునా" అనేసి తుని యొక్క ఫేస్ అది కనుక కొంచెం చేంజ్ అయ్యి ఉంటది. అంతా ఇది కనుక మన టెర్ర గమనిస్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఇది కనుక నార్త్ ఇది కనుక జోహాన్ చెప్పిన అడ్రస్‌కి ఇది కనుక వచ్చుంటాడనమాట. జోహాన్ ఇది కనుక తన యొక్క రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి, "ఇదిగోండి కాఫీ" అనేసి ఇస్తా ఉంటాడనమాట. మన జోహాన్ ఇది కనుక కోపంగా చూస్తా ఉండేసరికి, "ఏంటి ఇప్పుడే లెగిసారా మీరు" అనేసి నార్త్ అడుగుతా ఉంటే, సరేలే ఫస్ట్ లోపలికి రా అనేసి తననమాట డోర్ తీసి లోపలికి రమ్మనుంటాడు. నార్త్ అనమాట లోపలికొస్తూ ఆ హౌస్ అంతా చూస్తా ఉంటాడనమాట. "ఇదిగోండి మీరు ఆర్డర్ చేసిన కాఫీ" అనేసి ఇస్తా ఉంటే తిననమాట, "ఓహ్! అవునా" అనేసి టేస్ట్ చేసే టైంలో అనమాట, "ఇది నేను చేయలేదు మా ఓనర్ చేశారు" అనగానే, "ఏంటి మీ ఓనర్ చేశారా? నేను అడిగింది నువ్వు చేస్తే తెమ్మని, బట్ నువ్వు చేయకుండా ఎలా చెప్పు" అనగానే, "అదేంటి అలా కుదురుతది నాకు కాఫీ సరిగ్గా రాదంటే" "మరి లాస్ట్ నైట్ ఏదో మాట్లాడావు కదా" అంటే, "అదేదో అలా చెప్పాను బట్ నాకంత ప్రాపర్‌గా రాదనేసి" తను చెప్తా ఉంటాడనమాట.
ఉంటాడనమాట. సరే అయితే అనేసి తను సైలెంట్‌గా ఉండేసరికి ఇంక మన నార్త్‌కి ఏం చేయాలో అర్థం కాకనమాట అలా ఖాళీగా కూర్చున్నాననమాట. కాసేపటికి తను అదే చైర్‌లో పడుకొని పోయి ఉంటాడనమాట. నార్త్ లెగిసి చూసేసరికనమాట జోహన్ వాళ్ళ అసిస్టెంట్ ఉంటదనమాట ముందు. తన పేరొచ్చేసి పా అంటది, "మీరేనా నార్త్ అంటే మా సార్ మీ గురించి చాలానే చెప్పారంట. ఏం చెప్పారు?" అని అడగగానే, "అదే జోహన్ వాళ్ళ డ్యాడీకి ఇష్టమైన వైన్ సీసాని మీరే పగలగొట్టారంట కదా! దాన్ని మేము కనిపెట్టడానికి ఎంతలాగా ట్రై చేసాం తెలుసా? ఆ వైన్ వచ్చేసి చాలా రేరు. బట్ జోహన్ సార్ వచ్చేసి ఏదోలా కనిపెట్టారది. అదంతా మీకోసమే చేశారనగానే, ఏంటి అంత రచ్చ జరిగింది. ఈ విషయం నాకు తెలీదా?" అనేసి నార్త్ అంటా ఉంటాడు. సర్లే అయిపోయింది, అయిపోయింది. నేను వెళ్తున్నా అనేసి లోపల తను పైకి లెగిసే టైంలో అక్కడికి జోహన్ వచ్చుంటాడనమాట. సరే బాస్ మీరు ఫైల్ మీద సిగ్నేచర్ చేస్తారు కదా! నేను వెళ్తున్నా అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. ఈ లోపల నార్త్ కూడా అనమాట లెగిసి వెళ్ళిపోదామనే టైంలో అనమాట తను వెళ్ళిపోతా ఉంటాడు. ఈ లోపల జోహన్ అయితే గనక చేయి పట్టుకొని ఆపనమాట. నేను ఇంకా కాఫీ తాగలేదు కదా! నా కోసం ఎళ్లి కాఫీ చెయ్యి అంటే, లేదు నాకు రాదు అంటేని, అదిగో అక్కడే కాఫీ మిషన్ ఉంది. ఎళ్లి నువ్వు ట్రై చెయి వచ్చేదాకా నేర్చుకో అనేసి మన జోహన్ అనమాట అంటా ఉంటాడు. అనేసరికి తిను వెళ్ళిపోయి ఉంటాడనమాట నార్త్. జోహన్ అది నవ్వుకుంటాడు. దేవుడా! నాకు కాఫీయే రాదు. ఏదో వచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చాను. ఇదెలా ఆన్ చేయాలనేసి తను తికమక పడతా ఉండేసరికి లోపల జోహన్ వెనక నుంచి వచ్చనమాట హెల్ప్ చేస్తా ఉంటాడనమాట. అదే టైంలో నార్త్ అడుగుతా ఉంటాడు. ఇలా వైన్ సీసా వచ్చేసి పగలగొట్టాను కదా! అది మీ డ్యాడీకి చాలా ఫేవరెట్ అంట కదా! బట్ నాకు ఈ విషయం నువ్వెందుకు చెప్పలేదు అంటేని, ఇప్పుడు చెప్పేం లాభం? అందుకోసమే చెప్పలేదంటే, నీకెవరు చెప్పారు ఈ విషయం అంటేని, మీ అసిస్టెంట్ చెప్పిందంటే, ఓహ్! అవునా అనేసి తను అక్కడే నుంచొని పర్లేదులే అనేసి అంటా ఉంటే, లేదు బాస్ మీరు వెళ్లి కూర్చోండి నేను మీకోసం కాఫీ తీసుకొస్తా అనేసి నార్త్ అంటా ఉంటాడు. జోహన్ అనమాట సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తా ఉండేసరికి లోపల నార్త్ వచ్చనమాట. కాఫీ ఇదిగో నేను ఫస్ట్ టైమ్ చేసిన కాఫీ అనేసి ఇస్తా ఉండేసరికి జోహన్ టేస్ట్ చేశాననమాట. చిచ్చి అస్సలకే బాగోలేదు అనేసి అని ఉంటాడు మొహం మీదే. హర్ట్ అయిన నార్త్ అంటాడు, అదేంటి నువ్వు అసలు హిల్ ఫ్రెండ్‌వేనా? హిల్ వచ్చేసి ఎంత మంచివాడో తెలుసా? ఎదుటోళ్ళి మనోభావాలు దెబ్బతీయకుండా ఆన్సర్ చెప్తాడు. తనలో ఉన్న కొంచెం మంచితనం కూడా నీకు లేదా? తనలో ఉన్న సాఫ్ట్ సైడ్ కూడా నీలో లేదా? మరీ ఇంత కఠినంగా ఆన్సర్ చెప్పావేంటి? బాగోపోతే ఏదో కొంచెం బాలేదని చెప్పాలి కానీ మొహం మీద చెప్పేస్తావా అనేసి నార్త్ అంటానమాట. సరే నేను వెళ్ళిపోతా అంటే, ఏంటి నీ వడ్డీ తగ్గించొద్దా నేను అనేసి తిను అంటా ఉంటాడు. ఓహ్! అదొకటి ఉంది కదా! సరే అయితే నీకోసం వేరేది చేసొస్తానులే అనేసి వేరేది చేయడానికి వెళ్ళుంటాడు. పాపం చేసి తీసుకొని వచ్చుంటాడనమాట. మళ్ళీ టేస్ట్ చేస్తాడు. వెళ్ళు నెక్స్ట్ అనేసి అని ఉంటాడు. ఏంటి ఇది కూడా బాగోలేదా అనేసి మళ్ళీ వెళ్ళి మూడోసారి చేస్తా ఉంటాడనమాట. మళ్ళీ తీసుకొని వచ్చుంటాడు. దానికి చూస్తాడనమాట. చూసి అస్సలకి బాగోలేదని చెప్పేసి ఉంటాడు. మళ్ళీ నాలుగోది తీసుకొనొచ్చుంటాడు. ఈసారి టేస్ట్ చేయకుండానే నెక్స్ట్ అనేసి ఉంటాడు. అదేంటి నువ్వు అసలు టేస్టే చేయలేదు కదా! అంటేని, చూడు ఈ కాఫీ కలరే బాగోలేదు. అలాంటప్పుడు నేనెలా టేస్ట్ చేస్తానంటే, హే! కాఫీదంతా ఒకే కలర్‌లో ఉంటది తెలుసా అనేసి తను అంటా ఉంటాడనమాట. అనేసి ఇంకేం చేసేది లేకనమాట మళ్ళీ ఐదోసారి కాఫీ ప్రిపేర్ చేయడం కోసం అనేసి వచ్చుంటాడు. ఈసారి మన నార్త్‌లో ఉన్న క్రియేటివిటీ అంతా బయటకి తీసనమాట. ఈసారి చూడు నీ పని చెప్తా అనేసి కాఫీలో షుగర్ లెవెల్ అయితే గనక బాగా పెంచేసి ఉంటాడనమాట. మొత్తం షుగర్ అంతా ఏసేసి ఉంటాడు. వియర్డ్‌గా స్మైల్ చేసుకుంటా అనమాట జోహన్ దగ్గరికి తీసుకొని వస్తా ఉంటాడనమాట. జోహన్‌కి డౌట్ వస్తూనే ఉంటది ఈసారి ఏదో చేసాడనేసి. జోహన్ అంటాడు, "సరే అయితే నువ్వు వచ్చి చాలా సేపు అయింది కదా! వెళ్ళిపో ఇంటికి" అనగానే, "ఏంటి అప్పుడే వెళ్ళిపోవాలా?" అనేసి తిను అంటా ఉంటాడు. "అదేంటి వెళ్ళకుండా ఇక్కడే ఉంటావా?" అంటే, "లేదు లేదు నీకోసం ప్రేమగా చేసుకొని వచ్చాను కదా! కాఫీ తాగు" అనగానే, "నేను తాగుతాను ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళు" అంటేని, "సరే అయితే వెళ్తున్నా బట్ మర్చిపోకు కాఫీ తప్పకుండా తాగాలి నువ్వు ఓకేనా" అనగానే, "సరే ఫస్ట్ నువ్వు వెళ్ళు" అనేసి జోహన్ అంటా ఉంటాడనమాట. ఈ లోపల మన నార్త్ ఇది గనుక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. జోహన్ నవ్వుకుంటా అనమాట కాఫీ వంక చూసేసరికి కాఫీలో ఏదో తేడాగా కనిపిస్తా ఉంటది. సర్లే ప్రేమగా చేశాడు కదా అనేసి నవ్వుకుంటా అనమాట. తాగేసరికి అది కాఫీలా ఉండదు పానకంలా ఉంటదనమాట. దేవుడు ఇంత షుగర్ ఏసేసాడేంటి అందుకని ఇంతలా పట్టుబట్టి తాగమన్నాడు నన్ను వీడు అనేసి నవ్వుకుంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ అయితే గనుక నార్త్ అనమాట. మళ్ళీ కాఫీ షాప్‌కొచ్చేసరికి ఓనర్ అడుగుతాడు. అదేంటి ఇంతసేపు ఉన్నావేంటి అనగానే, "ఏమి లేదు కొంచెం టైం పట్టింది" అనగానే, "సరే అయితే మా రిలేటివ్స్‌ని అడిగాను. నీకు జాబ్ వాళ్ళు ఇస్తానన్నారు. ఓకేనా" అనగానే, సరే అనేసి నార్త్ అంటా ఉండేసరికి టెర్రీ అంటాడు, "రేయ్! ఈరోజు మన బాస్ వచ్చేసి నాకు కాఫీ ప్రిపరేషన్ నేర్పించారు రా నీకు కూడా నేర్పిస్తానంటే, బాబోయ్! కాఫీయా? నా వల్ల కాదు నేను నేర్చుకొని ఈరోజు అనేసి నేను అంటా ఉండేసరికి తున్ అంటాడు, చూడు నేను బార్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. బార్ వచ్చేసి మంచిదే. సో, అక్కడ వచ్చేసి ఎటువంటి ఇల్లీగల్ పనులేం జరగవు. జస్ట్ అక్కడికి జనాలొస్తారు, తింటారు, వెళ్తారు, వైన్ తాగుతారు అంతే. ఓకేనా? ఓనర్‌కి నేను ఆల్రెడీ నీ గురించి మెసేజ్ చేశాను" అనగానే, థ్యాంక్ యూ తూన్ అనేసి నార్త్ అంటా ఉండేసరికి తున్ అనమాట నార్త్ యొక్క హెడ్‌నయితే గనుక ఇలా అంటా ఉంటాడనమాట. అదంతా ఇది గనుక మన షిప్పర్ అయిన
టెర్రీకి నచ్చదనమాట. తను అలా షాకింగ్‌గా చూస్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట. నార్త్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతా ఉండేసరికి లోపల తుని ఫోన్ చేసి, "ఈరోజు 7కి నేను పికప్ చేసుకుంటాను. బార్‌కి నేనే తీసుకొని వెళ్తాను. కలిసి డిన్నర్ కూడా చేసేద్దాం ఓకేనా" అనగానే, సరే అనేసి నేను ఫోన్ పెట్టేసుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతా ఉంటారు ఎవర్రా అనగానే, ఇలాగా మా కాఫీ షాప్ ఓనర్ తున్, తను కూడా ఇదే కాలేజ్ థర్డ్ ఇయర్ మేనేజ్మెంట్ అనగానే, ఈ లోపల క్యూ అంటాడు, "నీకు చాలా ఫాలోయింగ్ పెరిగిపోతున్నట్టే ఉందే. జోహాన్ వచ్చేసి సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్. ఇప్పుడేమో తున్ను మేనేజ్మెంట్ థర్డ్ ఇయరా? ఆహా! చాలా బాగుందయితే" అనగానే, "రేయ్! ఇప్పుడేంట్రా మీరేం మాట్లాడుతున్నారురా" అంటే, "నాకు తెలుసు ఆ తున్ను వచ్చేసి నీకు లైన్‌లో పెడుతున్నాడబ్బా. తనకి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది. అందుకోసమే నీ కోసం చాలా కేరింగ్‌గా ఫోన్‌లో మాట్లాడాడు" అనేసి వీళ్ళనమాట ఆట పెట్టిస్తా ఉంటే, "లేదు లేదు అటువంటిదేమీ లేదు" అనేసి తను ఫోన్ చూసుకుంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనక మన నార్త్ అయితే గనక డ్రాయింగ్ క్లబ్‌కొచ్చేసి ఉంటాడనమాట. టక్కున అంటా ఉంటాడు, "నువ్వెప్పుడు చూసినా డ్రాయింగ్ ఏసుకుంటే కూర్చుంటావా" అనగానే, ఈ లోపల ఫన్ అంటాడు, "సర్లే కానీ నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? నీకు ఇప్పుడు క్లాస్ ఉందా" అంటేనే, "లేదు నాకు క్లాస్ లేదు. నేను కాసేపు రిలాక్స్ అవ్వాలి" అనేసి తను ఫోన్ చూస్తా ఉంటాడు. ఈ లోపల మన టెర్ర అయితే గనక, "సరే అయితే ఈరోజు నైట్‌కి మనం డిన్నర్‌కి వెళ్దాం" అనగానే, "లేదు నాకు ఆల్రెడీ ప్లాన్ ఉందనేసి" నార్త్ అంటా ఉంటాడు. "ఏంటి ప్లానా? జోహాన్‌తో డిన్నర్‌కి వెళ్తున్నావా" అనేసి మన టెర్న్ అంటా ఉంటే, "జోహాన్‌తో కాదు తున్‌తోటి" అనగానే మన టెర్రకి చాలా కోపం వచ్చేస్తా ఉంటదనమాట. వెంటనే నా దగ్గరకొచ్చానమాట నాతోటి, "రేయ్! నువ్వసలు ఏంటి? ఏం చేస్తున్నావు?" అంటే, "నేనేం చేశానురా" అనేసి నార్త్ అంటా ఉంటాడు. "చూడు నేను ఓన్లీ షిప్పర్‌ని. అది ఎవరికి మాత్రం నీకు, జోహాన్‌కి మాత్రమే. బట్ టుండొచ్చేసి నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. తన చూపులు, తను నీతో బిహేవ్ చేసే తీరు గటా ఇదంతా చూస్తుంటే కనుక తున్నొచ్చేసి నీకు లైన్‌లో పెడుతున్నాడురా. ఆ విషయం నీకు అర్థమవుతుందా అనగానే, "ఏయ్! ఛీ! ఛీ! అటువంటిదేమీ లేదు. తున్నొచ్చేసి నాకు జస్ట్ బ్రదర్ లాంటి వాడు. అంతకు మించి నాకేమీ లేదు" అనగానే, "నీకు, జోహాన్‌కి మధ్య ఎవరు అడ్డు రాకూడదు. అదే నాకు కావాల్సిందనేసి" మన టెర్రర్ ఇది గనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడనమాట. ఈ లోపల నార్త్‌కి తున్ మెసేజ్ చేసుంటాడనమాట. "ఏం చేస్తున్నావు? ఒకవేళ నిన్ను జోహాన్ ఏడిపిస్తే గనక నువ్వు నాకు చెప్పు నేను చూసుకుంటా" అనేసి తను అంటా ఉంటాడనమాట. ఆ మెసేజ్ చూసిన మన టెర్రర్‌కి చాలా కోపం వస్తా ఉంటది. ఇప్పుడు జోహాన్ చూపిస్తా ఉంటారు. జోహాన్ అనమాట హిల్ చూస్తా ఉండేసరికి జోహాన్ అంటాడు, "ఏరా అలా చూస్తున్నావేంటి" అనగానే, "ఏమీ లేదు. నీకిప్పుడు ఏ పని లేదా" అంటే, "లేదనేసి" తను చెప్తా ఉంటాడు. ఈ లోపల ఆర్తి అంటాడు, "అందుకేనా అప్పుడప్పుడు కనిపిచ్చి నువ్వు ఈరోజు మళ్ళీ మాకు కనిపిచ్చావు" అనగానే, "అదేంట్రా నువ్వు అలా అంటున్నావు" అనగానే టాన్ అంటాడు, "చూడు నీకు చదువుకుంటే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నువ్వు నీ ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నావు. చాలా పనులే చేస్తావు కాబట్టి నువ్వు అప్పుడప్పుడు మాత్రమే క్లాసెస్‌కొస్తావు కదా! ఈరోజు ఏ పని లేదంటున్నావంటే కొంచెం షాకింగ్‌గా అనిపించింది మాకు" అనగానే, "సర్లేదు నేను కాఫీ తాగొస్తా" అనేసి అక్కడి నుంచి అనమాట తిను బయటకొచ్చేస్తా ఉంటాడనమాట జోహాను. నెక్స్ట్ సీన్‌లో అయితే గనక నార్త్‌ని చూపిస్తా ఉంటారనమాట. నార్త్‌కి మన జోహాన్ మెసేజ్ చేస్తుంటాడు, "ఎక్కడున్నావు" అంటే, "మా ఫ్యాకల్టీలోనే ఉన్నానంటే", "సరే అయితే నాకు కాఫీ తాగాలని ఉంది. కాఫీ తీసుకొని రా" అనగానే, "ఏంటి నేను ఇప్పుడు నీ కోసం కాఫీ తీసుకొని రావాలా?" "లేదు నాకు కొంచెం వర్క్ ఉందంటే", "నేను చెప్పినట్టుగా చేస్తావా చేయవా" అనగానే, ఇంకేం చేసేది. సో, జోహాన్ అయితే గనక నార్త్ కోసం వాళ్ళ ఫ్యాకల్టీకి కార్ ఏసుకొని వచ్చుంటాడనమాట. సో, నార్త్ అయితే గనుక కార్ ఎక్కనమాట. "ఇదిగో నీవు అడిగిన కాఫీ" అనేసి ఇస్తా ఉండేసరికి, జోహాన్ అయితే గనక నార్త్ యొక్క సీట్ బెల్ట్ అయితే గనక పెడతా ఉంటాడనమాట. నార్త్ అయితే గనక అలా షాకింగ్‌గా చూస్తా ఉంటాడు. అలా చూస్తే అనమాట, "సరే అయితే నీకు కాఫీ ఇచ్చేసాను కదా! నేను వెళ్తా" అనేసి నార్త్ అంటా ఉండేసరికి జోహాన్ అంటాడు, "ఏ నీకేమైనా పనుందా" అంటేని, "హా! అవును నేను ఒక పార్ట్ టైమ్ జాబ్ చూసుకున్నానంటే", "ఎటువంటి ప్లేస్ ఏంటి" అది అనగానే, "బార్" అని చెప్పుంటాడు. "ఏంటి బారా? అటువంటి ప్లేసెస్‌లో నువ్వు పార్ట్ టైమ్ జాబ్ చేయడానికి కుదరదు" అనేసి అంటే, ఎందుకు" అనేసి తను అంటా ఉంటాడు. "నేను చెప్పాను కదా! వద్దనేసి" అనేసి తిననమాట చాలా సీరియస్ అవుతా ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక వీళ్ళిద్దరూ ఒక ప్లేస్‌కొచ్చుంటారనమాట. "ఇప్పుడేంటి ఎక్కడికి" అనగానే, "రా ఫస్ట్ డిన్నర్ చేద్దాం" అనేసి జోహాన్ అంటా ఉంటాడు. జోహాన్ వెళ్ళిపోతా ఉండేసరికి నేను బార్‌కి వెళ్ళాలనేసి తిను చెప్పినా కానీ వినననమాట. నెక్స్ట్ అనమాట రెస్టారెంట్ లోపలికొచ్చుంటారనమాట. నార్త్ అంటా ఉంటాడు, "ఏంటి ఈ ప్లేస్‌కి తీసుకొచ్చావంటే", "ఏ ఈ ప్లేస్‌కి నువ్వు వచ్చావా ఇంతకు ముందు" అంటే, హిల్‌తో పాటు వచ్చాను. హిల్లు, టెర్రు, నేను ముగ్గురం వచ్చామనమాట. హిల్ వచ్చేసి మాకు చాలా ఎక్కువగానే ఇప్పిచ్చేవాడు ఫుడ్డు" అనగానే, "ఓహ్! అవునా" అనేసి తను అంటా ఉంటాడనమాట. "సరే అయితే నీకు ఏది కావాలితే అది ఆర్డర్ చేసుకో" అనేసి జోహాన్ అంటా ఉండేసరికి, "ఏంటి నిజమా" అంటేని, ఆర్డర్ చేసుకో" అనేసి తను అంటా ఉంటాడు. అనేసి, "సరే అయితే నా ఫోను కార్‌లో వదిలేసాను. ఫస్ట్ నీ ఫోన్ ఇవ్వి. నేను ఒక చిన్న ఫోన్ చేసుకోవాలనేసి" ఫోన్ తీసుకున్నాననమాట. తున్ తున్ తోటి చాటింగ్ ఏదైతే ఉందో సో, అదంతా చదువుతా ఉంటాడనమాట మన జోహాను. చదివేసి చాలా కోప్పడతా ఉంటాడు. చాలా జెలసీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఈ లోపల వీళ్ళు ఆర్డర్ చేసిన డిషెస్ కూడా వచ్చేస్తుంటాయనమాట. సో, మన నార్త్ ఇది గనుక తింటా ఉండేసరికి జోహాన్ ఏం తినడనమాట. నార్త్ అంటాడు, "అదేంటి ఏమి తినవా నువ్వు" అంటే, "లేదు నాకు ఆకలిగా లేదు" అనేసి తను అంటా అనమాట. కోపంగా చూస్తా ఉండేసరికి, "అదేంటి నువ్వెప్పుడు చూసినా బిజీగా ఉంటావు. ఏమి తినవేంటి? ఎప్పుడు చూసినా ఇలాగ కాఫీ తాగుతా ఉంటావు. తినొచ్చు కదా ఏదో ఒకటి" అంటేని, "లేదు నేను తినను" అనేసి అంటా ఉంటే, "పర్వాలేదు తిను" అనేసి
అనేసి తననమాట స్పూన్ తోటి ముందుకు తీసుకొస్తాడనమాట ఫుడ్ తినమని. సరే అనేసి తినేది గనక తన చేయి పట్టుకొని ముందుకంట వెళ్ళనమాట తింటాడనమాట. అది చూస్తున్న నార్త్‌కి ఏమి అర్థం కాదు. అలా జోహన్ అనమాట ఫుడ్ తినేసి పైకి ఇలా అంటాడు, "ఏంటి నువ్వు నన్ను కాకాపాడుతున్నావా వడ్డీ తగ్గించడం కోసం" అనేసి. అంటే, "ఛీ! అలా అంటున్నావేంటి నాకు మానవత్వం ఉంది. పోనీలే పాపం" అనేసి ఫుడ్ తినిపించడం కోసం అనేసి అలా చేశాను. నేను ఇలా చేస్తే నువ్వు నాకు వడ్డీ తగ్గిస్తావా చెప్పు చెప్పు అనేసి నాతో అంటా ఉండేసరికి, నో వే నేనేం తగ్గించను అనేసి తను అంటా ఉంటాడు. మరెందుకు మళ్ళీ అలా మాట్లాడుతున్నావు అనేసి తిననమాట ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తా ఉండేసరికి అదంతా చూస్తున్న మన జోహాన్‌కి చాలా నచ్చుతదనమాట. చిన్నగా స్మైల్ చేస్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో రా వెళ్దాం అనేసి తను కార్ ఎక్కించుకుంటా ఉండేసరికి, లేదు నేను జాబ్‌కి వెళ్ళాలంటే నేను తీసుకువెళ్తాను కదా రా అనగానే నాత్ అనమాట జోహన్‌తో కలిసి వెళ్తా ఉంటాడు. బట్ బార్‌కి అది గనుక వెళ్ళరనమాట. నాత్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తా ఉంటాడు జోహాను. అదే విషయం అడిగేసరికి జోహన్ అంటాడు, "నువ్వు ఎటువంటి పార్ట్ టైమ్ జాబ్స్ చేయడానికి వీలు లేదు" అనేసి జోహన్ అనమాట ఇంటికాడ డ్రాప్ చేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక నార్త్‌కి చాలా కోపం వస్తా ఉంటదనమాట. జోహన్ తిట్టుకుంటూ రూమ్‌లోకొస్తా ఉండేసరికి అదే టైంలో టెర్రర్ కూడా వచ్చుంటాడనమాట. వచ్చి, "హే! నిన్ను తీసుకువెళ్ళడానికి తున్నొస్తాడనుకుంటేని జోహాన్ వచ్చాడు కదా! జోహాన్ నేను చూసాను" అనేసి టెర్రర్ అనమాట. "ఏమైంది చెప్పు మీరిద్దరు ఎక్కడికి వెళ్లారు" అనేసి చాలా ఎక్సైట్ అవుతా అడుగుతా ఉండేసరికి నార్త్ కోపంగా చూసేసరికనమాట టెర్రీకి విషయం అర్థమయ్యి, "ఏరా ఏమైంది? ఈరోజు జాబ్‌కి వెళ్తానన్నావు కదా! వెళ్ళలేదా" అంటేని, "వెళ్ళలేదు" అంటే, ఎందుకంటే, "ఎందుకా? నీ ప్రియమైన జోహాన్ ఉన్నాడు కదా! తన కోసమనే." తనేం చేశాడంటే, నన్ను బార్‌కి తీసుకెళ్తాననేసి ఇంటికాడే తీసుకొచ్చి డ్రాప్ చేసేసాడు. తను నన్ను అలౌ చేయడంటే ఇటువంటి పార్ట్ టైమ్ జాబ్ చేయడానికి తనెవరసల అనగానే, "చూడరా జోహాన్ వచ్చేసి నీ మంచి కోసమే చేసాడు ఇదంతాని. ఎందుకంటే నువ్వు నైట్ టైమ్ బార్‌లో వర్క్ చేయడం మంచిది కాదు కదా! అందుకోసం తను వద్దంటున్నాడు. అయినా సరే నేను ట్రూ చెప్పానురా మీరిద్దరూ ఎప్పుడు క్షేమంగా ఉండాలనే నేను కోరుకుంటాను రా" అనేసి టెర్రర్ అంటా ఉంటాడు. దానికి నాతో అంటాడు, "నేను ఆల్రెడీ తున్‌కి మాట ఇచ్చాను ఇలా బార్‌లో వెళ్ళి వర్క్ చేస్తాననేసి. నా మాట పోయింది కదా! నా మాట నేను నిలబెట్టుకోలేకపోయాను కదా! జోహాన్ వల్ల" అనేసి అంటా ఉంటే, ఈ టైంలో తున్ అనమాట మెసేజ్ చేస్తుంటాడు. "నేను జోహాన్ తీసుకువెళ్ళడం చూశాను. సో, తనొచ్చేసి నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా చెప్పు తన పని నేను చెప్తా" అనేసి తున్ మెసేజ్ చేస్తా ఉంటాడు. అయ్యో దేవుడా! అనేసి తిను చదివే టైంలో బార్ ఓనర్ ఫోన్ చేశాడనమాట. "అదేంటి నార్త్ నువ్వు ఇంకా రాలేదంటే నీకోసం వెయిట్ చేస్తున్నాము" అనగానే, "లేదు ఈరోజు నేను రావడానికి కుదరదు సార్" అనేసి చెప్తా ఉంటాడు. దానికి ఆయన అంటాడు, "ప్లీజ్ అమ్మ ఏదోలా చూసుకొని రా. ఇక్కడికి ఈరోజు చాలామంది జనాలొచ్చారు. వాళ్ళందరినీ చూసుకోవాలంటే వెయిటర్స్ కావాలి కదా! ప్లీజ్ రావా" అనగానే, "సరే సార్ నేను వస్తున్నా" అనేసి నేను ఫోన్ పెట్టేసాననమాట టైలర్ తోటి. "చూడు నువ్వు వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్‌వి కదా!" అంటే, "అవునురా నేను నీ బెస్ట్ ఫ్రెండ్‌నే కదా!" అంటే, "సరే అయితే నేను ఈరోజు జాబ్‌కి వెళ్తున్నాను. సో, ఈ విషయం ఎవరికీ చెప్పకు. ముఖ్యంగా ఆ జోహాన్‌కి తెలియనివ్వకు" అనేసి అంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో నార్త్ అనమాట బార్‌కొచ్చుంటాడు. ఓనర్ అనమాట. అక్కడ ఒక అమ్మాయి ఉండే వెయిట్రెస్ తనకి ఇంట్రొడ్యూస్ చేస్తా ఉంటాడు. తినే కొత్తగా వచ్చిన అబ్బాయి. తిన పేరొచ్చేసి నార్త్. నార్త్ నువ్వొచ్చేసి టేబుల్ క్లీనింగ్ గట్టా అవంతా చూసుకో ఓకేనా అనగానే, "సరే బాస్" అని తిను చెప్పుంటాడు. బాస్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ అమ్మాయి అనమాట, "నువ్వు స్కూలా?" అంటే, "లేదు కాలేజ్" అని తిను చెప్పుంటాడనమాట. "సరే అయితే నీ పేరేంటి?" అనగానే నార్త్ అని చెప్పుంటాడు. "నా పేరొచ్చేసి శ్రీ" అనేసి తను చెప్పుంటది. సో, మన నార్త్ అయితే గనక అక్కడుండే టేబుల్స్‌కి గట్టా అన్నిట్లికి డిషెస్ అయితే గనక అందిస్తా ఉంటాడనమాట. అదే అదే టైంలో 2 టేబుల్స్ నుంచి అనమాట ఇద్దరు కస్టమర్స్ పిలుస్తా ఉంటారు నార్త్‌ని. దీనికి ఎటు సైడ్ వెళ్ళాలో అర్థం కాదనమాట. అప్పుడే ఒక అబ్బాయి వచ్చానమాట. "నేను హెల్ప్ చేస్తా ఉండు" అనేసి వెళ్ళుంటాడనమాట. నార్త్ అనమాట ఆ అబ్బాయి వంక చూస్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనక తిననమాట తిను వర్క్ చేసుకొని శ్రీ దగ్గరకొచ్చుంటాడు. "ఏంటి కష్టంగా ఉందా" అంటేని, "లేదులే" అనేసి నార్త్ అంటా ఉండేసరికి లోపల అక్కడికి ఇందాక నార్త్‌కి హెల్ప్ చేసిన అబ్బాయి వచ్చుంటాడనమాట. తన పేరొచ్చేసి డే. డే అడుగుతా ఉంటాడు శ్రీని, "ఎవరు తిను" అనేసి. దానికి శ్రీ చెప్తా ఉంటే, "తిను కొత్తగా జాయిన్ అవ్వాడు పార్ట్ టైమ్ జాబ్ కింద" అనేసి నార్త్ గురించి చెప్తా ఉండేసరికి డే అడుగుతా ఉంటాడనమాట నార్త్‌ని, "నీకు ఎవరైనా లవర్ ఉన్నారా?" అంటే, "లేదు లేదు నాకెవరూ లేరు" అనేసి నార్త్ చెప్తా ఉంటే, "ఓహ్! అవునా సరే అయితే నన్ను ట్రై చేసుకోమంటావా" అనగానే, "ఛీ! నాకు ఇప్పుడప్పుడే లవర్ అవసరం లేదనేసి" నార్త్ అంటా ఉంటే, "అదేంటి నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు కదా! నన్ను ట్రై చేసుకొని ఇవ్వచ్చు కదా!" అనేసి తను టచ్ చేస్తా ఉండేసరికి నార్త్‌కి నచ్చదనమాట. శ్రీ ఆపుతా ఉంటది. "రేయ్! నువ్వు ఏడిపించింది చాలు ఇంక ఆపుతావా ఆపవా డే" అనగానే, "సర్లే ఆపేసానులే సరదాగా అన్నానులే" అనేసి డే అంటా ఉంటాడు. ఈ లోపల అక్కడి నుంచి అనమాట నార్త్ ఫోన్ చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడనమాట లోపలికి. ఇప్పుడు జోహాన్ చూపిస్తా ఉంటారు. జోహాన్ అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అయిన హిల్ వాళ్ళకి ఫోన్ చేసి బార్‌కి రమ్మని ఉంటాడనమాట. వాళ్ళు కూడా వచ్చుంటారు. "ఏరా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావంటే" "ఏమీ లేదు నాకు బోర్ కొడుతుంది" అనేసి జోహాన్ చెప్పుంటాడు. ఆర్తి అంటాడు, "ఇందాక కాఫీ తాగుతాను అనేసి ఇంజినీరింగ్ క్లబ్‌కి వెళ్ళావు కదా! కాఫీ నీకు అక్కడే దొరుకుతదా" అనేసి ఆట పట్టిస్తా ఉంటాడనమాట ఆర్తి. ఈ లోపల అదేం పట్టించుకోకుండా
జోహాన్ అయితే గనుక నార్త్‌కి మెసేజ్ చేస్తా ఉంటాడు, ఫోన్ చేస్తా ఉంటాడు. బట్ నార్త్ సైడ్ నుంచి ఎటువంటి రిప్లైస్ రాదనమాట. ఇంకా తనకి చాలా కోపమొస్తా ఉంటది. ఇదంతా ఇది కనుక హిల్ గమనిస్తూనే ఉంటాడు. జోహాన్ వచ్చేసి అలా డ్రింక్ చేస్తా ఉండేసరికి, "ఏరా ఏమైంది అసలు నీకెందుకు ఇలా ఉన్నావంటే," "ఏమీ లేదు నాకు బోర్ కొడుతుందని చెప్పాను కదా!" అంటే, "ఫస్ట్ విషయం చెప్పు" అనగానే, "మీకు అబద్ధాలు చెప్తే నచ్చుతాయా?" అంటే, "ఇప్పుడు అబద్ధాలు ఎవరు చెప్పారు?" అనేసి ఆర్తి అంటా ఉంటాడనమాట. దానికి హిల్ అంటాడు, "వాడేదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కదా! నువ్వు ఆగురా" అనేసి ఆపుతా అనమాట. ఉండేసరికి ఆ అబద్ధాలు చెప్తే ఎవరికీ నచ్చవు. బట్ ఇప్పుడు ఆ అబద్ధాలు చెప్పింది ఎవరు అనగానే, ఉన్నాడులే ఒకడు అనేసి ఇండైరెక్ట్‌గా నార్త్ గురించి చెప్తా ఉంటాడనమాట. ఈ లోపల అక్కడికి ఒక అమ్మాయి వచ్చనమాట. జోహన్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అడుగుతా ఉంటే, దానికి హిల్ అంటాడు, "లేదు ఇవ్వడు వాడు. నో" అని చెప్పేస్తుంటాడు. జోహాన్ కూడా నో అని చెప్పేస్తుంటాడు. ఈ లోపల ఆర్తి అనమాట, "ఏరా వాడి యొక్క ఇన్‌స్టాగ్రామ్ అడిగితే నువ్వు జెలసీగా ఫీల్ అవుతున్నావేంటి?" అనేసి హిల్‌ని అంటా ఉంటే, దానికి హిల్ అంటాడు, "వాళ్ళ లైఫ్‌లో ఆల్రెడీ వేరే పర్సన్ ఉన్నారు. అది విషయం నీకు అర్థం కావట్లేదు" అనేసి ఆర్తిని అంటా ఉంటాడు. ఇప్పుడు నాతో అనమాట తన వర్క్ అంతా ఫినిష్ చేసుకొని రూమ్‌కొచ్చేస్తుంటాడు. టెర్రర్ అనమాట, "ఏరా వర్క్ అయిపోయిందా?" అంటే, "హా! రా అయిపోయింది. బట్ రోడ్ అంతా ఎంత చీకటిగా ఉందో తెలిసినా వెనకాల ఎన్ని దెయ్యాలొచ్చినాయి ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. చాలా భయమేస్తుంది" అనేసి అంటా ఉంటే, "రేయ్ ఇంక ఆపు చాలులే కానీ చూడు ఇదిగో హిల్ పోస్ట్ చేశాడు. వాళ్ళు కూడా బార్‌లోనే ఉన్నారంట. కానీ మీ బార్ కాదనుకుంటా" అనేసి అంటా ఉంటే, "చాలులేరా బాబు ఒకవేళ జోహాన్ కనుక నేను పని చేసే బార్‌కొచ్చాడనుకో నా పని అయిపోయింది" అనేసి ఇతను అంటా ఉంటాడనమాట. ఈ లోపల టైలర్ అంటాడు, "సరే అయితే నేను హిల్‌కి ఫోన్ చేస్తాను. జోహాన్ గురించి అడుగుదాం ఓకేనా" అనగానే, "ఇప్పుడు అదంతా ఎందుకు నీకు" అనగానే, "ఏ ఆగరా" అనేసి ఫోన్ చేస్తాననమాట. స్పీకర్ ఆన్ చేస్తుంటాడు. "రేయ్ హిల్‌కి ఫోన్ చేసావు కదా! స్పీకర్ ఆన్ చేయడం ఎందుకు? నువ్వు మాట్లాడొచ్చు కదా!" అంటే, "ఏ ఆగరా" అనేసి ఫోన్ చేస్తుంటాడనమాట. హిల్ లిఫ్ట్ చేస్తుంటాడు. టైలర్ అంటాడు, "ఏ డిస్టర్బ్ చేశానా? నువ్వు వచ్చేసి బాగా చిల్ అవుతున్నట్టున్నావు కదా బార్‌లో" అంటే, నా కోసం కాదు జోహాన్ కోసం వచ్చాను. వాడు తాగుతున్నాడని నేను జస్ట్ చూస్తున్నా" అనేసి హిల్ చెప్తా ఉంటాడు. "సర్లే నువ్వేం చేస్తున్నావంటే" "ఖాళీ" అనేసి చెప్పుంటాడు. సర్లే గానీ జోహాన్‌కి ఎవరైనా లవర్ ఉన్నారా అనగానే, "ఏ నీకెందుకు" అనేసి హిల్ అడుగుంటాడు. "ఏమీ లేదు మా ఫ్రెండ్ కోసం అడుగుతున్నానంటే," "లేదు వాడు ఇంకా సింగిలే వాడి లైఫ్‌లో ఇంకెవరు రాలేదనుకుంటా" అనేసి నవ్వుతా అంటా ఉంటాడనమాట. "ఓహ్! అవునా" అనగానే ఈ లోపల మన హిల్ కూడా అనమాట జోహాన్ని ఆట పట్టిస్తా, "సర్లే కానీ నార్త్ ఏం చేస్తున్నాడేంటి" అనగానే, "నార్తా తను కూడా రూమ్‌లో ఉన్నాడు నాతో పాటు" అనగానే, "ఓహ్! అవునా సరే అయితే పడుకోలే రేపొద్దున నీకు క్లాస్ ఉంది కదా! నేను పికప్ చేసుకుంటా" అనేసి హిల్ ఫోన్ పెట్టేసుంటాడు. మన టెర్రర్ అది గనుక చూసావు కదా! జోహాన్ లైఫ్‌లో ఎవరు లేరంటే నీ ప్లేస్ నీకే ఉందనగానే, "చాలులేరు ఇంక ఆపు" అనేసి మన నార్త్ అనమాట తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు హిల్ వాళ్ళని చూపిస్తా ఉంటారు. హిల్ అనమాట జోహాన్‌ని, "ఎందుకురా ఇలా ఉన్నావు? అసలేమైంది చెప్పు" అనగానే జోహాన్ చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. నాతో వచ్చేసి ఒక బార్‌లో వర్క్ చేయడం కోసం అనేసి వెళ్తున్నాడు. అదంత సేఫ్ అయిన ప్లేస్ కాదు. నేను ఎంత చెప్పినా తను వినకుండా వెళ్ళాడు అనగానే, ఆర్తి అంటాడు, "ఈ విషయం నీకెలా తెలిసింది?" అంటే, "నువ్వు ఒక మాఫియా బాస్ కింద అయిపోయి, నార్త్‌కి తెలియకుండా మనుషుల్ని పెట్టేసి తన యొక్క ప్రతి అడుగు గమనిస్తున్నావు అన్నమాట" అనగానే, దానికి జోహాన్ ఇంకేం మాట్లాడకుండా ఒకటి ఫోటో అనమాట తీసుకుంటాడు వైన్ బాటిల్. తీసుకొని తను పోస్ట్ చేసుంటాడు. ఇప్పుడు మనకి నార్త్‌ని చూపిస్తా ఉంటారు. నార్త్ గేమ్ ఆడుకుంటా ఉండేసరికి టెర్రర్ అనమాట, "రేయ్! రేయ్! చూడు జోహాన్ వచ్చేసి ఏం పోస్ట్ చేశాడు, వైన్ బాటిల్ పోస్ట్ చేశాడు" అనేసి చూపిచ్చి టైంలోనే జోహాన్ దగ్గర నుంచి నార్త్‌కి అనమాట లైన్‌గా మెసేజ్‌లు వస్తా ఉంటాయనమాట. ఆ మెసేజ్‌లు చూసిన నార్త్ అయితే గనుక షాక్ అవుతాడు. ఆ మెసేజ్‌లు ఎలా ఉంటాయి, "నేనొచ్చేసి మీ రూమ్ కిందే ఉన్నాను. కార్‌లో వెయిట్ చేస్తున్నాను నీకోసం. ఫస్ట్ డ్రెస్ అంతా వేసుకొననమాట బట్టలన్నీ సర్దుకొని కిందకి రా" అనేసి పెట్టుంటాడనమాట. ఆ మెసేజ్ చూసిన నార్త్, టెర్రర్ అయితే గనుక షాక్ అవుతారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్.